ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణ సంస్థ రెరాలో దరఖాస్తుల పెండింగ్ లో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ పై నారాయణ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ పెట్టిన విషయాన్ని పలువురు బిల్డర్లు, డెవలపర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. 8 నెలలుగా దరఖాస్తులు ఎందుకు పెండింగ్ లో పెట్టారని మంత్రి నిలదీశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 167 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయాలని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ 2 పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి. వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారు, ఆ షార్ట్ ఫాల్స్ అన్ని సబ్మిట్ చేయమని చెప్పాను. ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది కూడా నెలాఖరు లోపల 100% ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు అడిగే వాటిలో కొంత జెన్యూనిటీ ఉంది. స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ బాధ్యత లాంగ్ పీరియడ్. అటు కాకుండా దాంట్లో జనరేటర్ పెట్టారు, వచ్చి ఓనర్స్ జాయిన్ అయ్యారు కొన్నవాళ్ళు. జనరేటర్ మధ్యలో చెడిపోతుంది ఫ్రీక్వెంట్ గా. ఎవరి బాధ్యత? గ్యారంటీ ఉంది కొనడానికి, ఆ గ్యారంటీ అసోసియేషన్కి ఇచ్చాం. అది అసోసియేషన్ వాళ్ళు చూసుకోవాలి, కానీ మా బిల్డర్స్ మీద కేసులు వేస్తే అట్లా. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటికి కూడా క్లారిటీ ఇచ్చాం ఎలా చేయాలనేది. టీడీఆర్ బాండ్స్ ది మేజర్ సమస్య అయింది. దాదాపు 40% క్లియర్ చేశారు. మొత్తం రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్ గా 822 టీడీఆర్లని పెండింగ్ ఉన్నాయి. ఏవైనప్పటికీ 822 కూడా ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తామని ప్రతి బిల్డరు, కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండివిజువల్ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రియల్ ఎస్టేట్ డెవలప్ అయినప్పుడే రాష్ట్రం ముందుకు డెవలప్ అవుతుంది.